ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజు మేడే అండి, కార్మికుల దినోత్సవం. ఎంతో మంది అసువులు బాస్తే గానీ ఈ రోజు మనం కార్మిక దినోత్సవాన్ని అయితే జరుపుకోవడానికి కొన్ని వందల వేల మంది ప్రాణాలు అయితే అర్పించడం జరుగుతుంది. అందుకే వాళ్ళ కోసం మీరు అన్నట్టుగా ఒక చిన్న పాట. శ్రమజీవుల హక్కులపై అసవులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానివ్వం, ఎర్ర జెండా సాక్షిగా. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. ఒకటండి, ఇప్పుడు వాస్తవానికి ఈ కార్మిక దినోత్సవం అనేది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఈ రోజు కార్మికులు ఏదైతే ఉన్నారో ఇప్పటికీ కూడా కార్మికులు ఇంకా కార్మికులు లాగానే ఉంటున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. సో ఈ ధనవంతుల దగ్గర ఉన్న డబ్బును ఈ రోజు చాలా ప్రభుత్వాలు కూడా, నరేంద్ర మోడీ ఇంక్లూడింగ్, ఆ నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును అనేది తీసుకురావడం జరగట్లేదు. పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు. పేదవాడి అకౌంట్ లో 10 లక్షలు వేసామని ఆశ పెడుతున్నారు, 25 లక్షలు వేసామని ఆశ పెడుతున్నారు. పేదవాడిని కేవలం ఆట బొమ్మలా చూస్తూ అంగడిలో సరుకులా మారుస్తున్నారు తప్పించి వాడి రక్త మాంసాలు పిండి వాళ్ళు మాత్రం మిద్దళ్లలో మెడళ్లలో బతుకుతున్న పరిస్థితి తప్ప, ఇప్పటికీ కేవలం ఒక కార్మిక దినోత్సవం అని ఒక పేరుతో పండుగ చేసుకోవడమే తప్ప మనకు నిజంగమైన పండుగ అనేది ఇంకా ఇప్పటికీ రాలేదు. ఎందుకనంటే ఇప్పటికీ కూడా చాలా మందికి శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కసారి మీ ఊర్లో గమనించుకోండి, మీ దగ్గర ఎక్కడైతే పని జరుగుతుందో మీరు అక్కడ వెళ్ళి ఒకసారి మీరు తెలుసుకోండి. ఆ శ్రమకు తగిన ప్రతిఫలం ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే మనం చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ చూస్తుంటాం, యూసఫ్గూడలో 700 రూపాయల నుండి 400, 500 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంత బుక్కడి పువ్వు అన్నం పెట్టడం జరుగుతుంది తప్పించి వాళ్ళకు రోజుకు 1500 రూపాయలు ఎక్కడ కూడా ఇవ్వడం జరగడం లేదు. ఎందుకనంటే శ్రమ దోపిడి, ఇప్పటికీ ఇంకా శ్రమ దోపిడి ఉంది ఈ దేశంలో. కొంతమంది మట్టి పని అనేది నడుస్తా ఉండే, ఆ పని ఎట్లా ఉంటది అంటే ఊర్లల్లా ఇంత అమౌంట్ ఇచ్చేసి ఇన్ని సంవత్సరాలు అనేది తీసుకొని పోతుండ్రి మా చిన్నతనంలా. ఇప్పుడు అయితే అది మానేసిరు. ఇప్పుడు ఏంటంటే సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది దీనికోసం పోరాడినరు. కార్మికుల కోసం పోరాడి 8 గంటల డ్యూటీ కోసం ఎంతో పోరాటం చేసిండ్రు. ఒక పెద్ద ఎత్తున లక్షలాది జనాలు అప్పట్లో అందరు కలిసి పోరాటం చేసినందుకే ఈ రోజు మేడే అయింది. మేడే అనేది ఓన్లీ మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాదు, అంటే ఏమిటంటే ప్రపంచం మొత్తం జరుపుకుంటది. మన కష్టం, మన కష్టానికి ఫలితం, మనకు కావాల్సిన పైసా గాని, మనకు కావాల్సిన అర్హత గాని, మనకు కావాల్సిన ఏదైనా సరే అడిగే హక్కు అనేది కల్పించింది మేడే అనేది. ఇదాన్ని ప్రతి ఒక్కరు గుర్తుకు పెట్టుకోలే. ఇప్పుడు మన జిహెచ్ఎంసీలో ఎంతో మంది కార్మికులు పొద్దున్నే లేచి వాళ్ళు ఊడుస్తా ఉంటారు, సాఫ్ చేస్తా ఉంటారు, శుభ్రం చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి ఫలితమే మేడే. అంటే మాకు ఇది కావాలి, మాకు ఇది సరిపోదు అని దాని గురించి మాట్లాడే హక్కు ఉన్నది అంటే మేడేనే తెచ్చిందని ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుకు పెట్టుకోవాలి. ఇంకోటి ఏమిటంటే దేశం నలుమూలల్లో కొంతమంది ఏమంటారంటే ఆ మేడే అంటే లేబర్ గల్లదరా భయ్ మనకెందుకు అని కొంతమంది అంటా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఒకటి మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి, మేడే అనేది మన స్వేచ్ఛ. ఈ దాన్ని మాత్రం మర్చిపోకండి. మేడే వర్ధిల్లాలి. కార్మికులు ఎక్కడున్నా గాని మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కార్మికుల ఐక్యత. ఇవాళ మేడే అందరూ మన పండగ, అందరూ ఉండాలి, అందరూ చేసుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా. ఏ కార్మికుడైనా అందరూ బాగుండాలని కోరుకుంటా. తజ్మా పేషెంట్ అడిగితే అడగకుండా మేము చెబుతాం. దినంగా ఎందుకు ప్రకటించారు, ఎప్పుడు ప్రకటించారు? పవిత్ర సందర్భం అనేది నాకు తెలుసు. కార్మికుల దినోత్సవం అదొకటే నాకు తెలుసు. మేడే కదా, మేడే గురించి